ఏపీ ఉద్యోగుల తరలింపుపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సచివాలయం, హెచ్ఓడీలు ఉద్యోగుల తరలింపుపై రోడ్ మ్యాప్ ప్రకటించింది ప్రభుత్వం. శాఖల వారీగా కీలక సూచనలు చేసింది. కార్యాలయాలను చూసుకునే బాధ్యతను హెచ్ఓడీలకి అప్పగించింది. అయితే ఖర్చు చదరపు అడుగుకి ₹30 దాటితే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఫైల్స్, ఇతర సామగ్రి తరలింపునకు అయ్యే ఖర్చును ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు పంపి ఆమోదం పొందాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్థిక శాఖ కూడా ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని సూచించింది. ప్రతి శాఖ సెక్రటరీ ఆయా శాఖలకు సంబంధించిన తరలింపు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగులతో సమగ్రంగా చర్చించిన తర్వాత ప్లాన్ తయారు చేయాలని చెప్పింది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోల్కతాకు వెళ్తారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక మంత్రుల జీఎస్టీ సాధికారిక కమిటీ 2 రోజుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీఎస్టీ సాధికారిక కమిటీ చైర్మన్ పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ అమిత్ మిత్రా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సేవా పన్నుపై చర్చ ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏకీకృత పన్నుల విధానంపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర అమ్మకం పన్నులలో తమ బకాయిలను చెల్లించిన తర్వాతే కొత్త పన్నుల విధానంపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ అంశంపై చర్చించి సమావేశంలో తీర్మానం చేయనున్నారు. తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ఇవాళ ఢిల్లీకి వెళ్తారు. అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అంతేకాకుండా హరితాహారం కార్యక్రమానికి జవదేకర్ ను ఆహ్వానిస్తారు. ఇవాటి నుంచి జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించింది తెలంగాణ లాయర్ల జేఏసీ. మొత్తం 4 రోజుల కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. ఇవాళ అన్ని కోర్టుల బహిష్కరణ, రిలే నిరాహార దీక్షలు ఆందోళనలు కొనసాగించాలని తీర్మానించారు న్యాయవాదులు. రేపు మౌన ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. నిన్న లాయర్లు తలపెట్టిన చలో హైకోర్టు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. జిల్లాల నుంచి తరలివచ్చిన న్యాయవాదులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు హైకోర్టు బయట 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇవాళ అమెరికా అధ్యక్ష పదవిలో పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు. ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నోటి దురుసుగల మనిషి అని పేరు తెచ్చుకున్నారాయన. అయితే మన దేశంలోనూ ట్రంప్ కు అభిమానులు భారీగానే ఉన్నారు. ఐసిస్ ను అణిచాలంటే తానే సమర్థుడని ప్రకటించుకోగానే ఇక్కడి హిందూ సంస్థలు ఆయన నెత్తిన పెట్టుకుంటున్నాయి. ఆయన గెలుపును కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ లో హోమాలు, ప్రత్యేక పూజలు చేయనుంది హిందూ సేన. తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల వివాద పరిష్కారం కోసం రంగంలోకి దిగింది కేంద్ర ప్రభుత్వం. చర్చల కోసం ఈ నెల 21న ఢిల్లీ రమ్మని 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కబురు పెట్టింది. కృష్ణా ట్రిబ్యునల్ వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ ఇటీవల కేంద్రానికి ఫిర్యాదు చేసింది తెలంగాణ. వాటాల విషయంలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఇప్పుడు ఏపీ, తెలంగాణ వాడుకోవడం కాకుండా బేసిన్లోని 4 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాలన్నది తెలంగాణ వాదన. 21న జరిగే మీటింగ్లో వీటన్నింటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు వచ్చినట్టే వచ్చి తీవ్ర నిరాశపరుస్తున్నాయి. 3 రోజులుగా వాటి గమనంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో కోస్తా, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనమో, ఉపరితల ఆవర్తనమో ఏర్పడేదాకా పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఈ నెల కేరళను తాకే సమయంలో అరేబియాలో ద్రోణి కారణంగా చురుగ్గా కదిలాయి. దీంతో కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో కొంతమేర జల్లులు కురిశాయి. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కొంతమేర, ఒంగోలులో కొంతవరకు వ్యాపించాయి. తెలంగాణలోకి ఇంకా ప్రవేశమే జరగలేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి లేదా ఆవర్తనం ఏర్పడితే అక్కడి నుంచి అవి ముందుకు కదిలే అవకాశం ఉంది. వరకట్న వేధింపులకు మరొక నిండు ప్రాణం బలైంది. పెళ్లై 7 నెలలు తిరగకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయింది. హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన శశికిరణ్ రెడ్డి కృష్ణా జిల్లాకు చెందిన లీలావతితో ఇటీవల పెళ్లైంది. మొదట్లో బాగానే ఉన్న శశికిరణ్ రెడ్డి తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు మొదలెట్టాడు. ఈ వేధింపులు భరించలేని విధంగా మారిపోయాయి. దీంతో లీలావతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కట్నం కోసం వేధించలేదని శశికిరణ్ బంధువులు చెప్తున్నారు. కానీ లీలావతి తల్లిదండ్రులు మాత్రం అల్లుడే తమ బిడ్డను చంపేశాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శశికిరణ్ రెడ్డి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ బాలనగర్ మండలం జగద్గిరిగుట్టలో అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని విచారించగా పాత నేరస్తుడని తెలిసింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా జగద్గిరిగుట్టలో కొన్ని దోపిడీలు చేసినట్టు ఒప్పుకున్నాడు.
గుంటూరు జిల్లా నకరికల్లు మండలం తహసీల్దారు కార్యాలయంలో కొంతమంది అవినీతికి పాల్పడ్డారు. అందిన కాడికి డబ్బులు దండుకుని ప్రభుత్వ భూమికి పట్టాలు సృష్టించారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విలువైన భూమి కావడంతో లక్షల రూపాయల చేతులు మారినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఓ మావోయిస్టును అరెస్ట్ చేశారు పోలీసులు. తాడ్వాయి మండలం నార్నాపూర్ గ్రామానికి చెందిన సిద్దబోయిన శివరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుండి 4 జిలెటిన్ స్టిక్స్, 4 డిటోనేటర్స్ తో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. శివరాజు కేకేడబ్ల్యూ దళ కమాండర్ దామోదర్ దళంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు. కృష్ణా జిల్లా కోడూరు జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీ మండల అధ్యక్షుడు బండ్లె శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. కోడూరులోని ప్రధాన కూడల్లో అనుచరులతో ఉండగా కత్తులతో వచ్చిన దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఆయనపై ఓసారి హత్యాయత్నం జరిగింది. పాత కక్షలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. శ్రీనివాస్ పై దాడికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన తాబి మేస్త్రి రామకృష్ణగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా కోడూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఫ్రికా దేశం ఘనా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉగ్రవాదంపై స్పందించారు. దానికి ఎలాంటి సరిహద్దులు లేవని దేశాలన్నీ సమిష్టిగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. 2 రోజుల పర్యటనకు ఘనా వెళ్లిన ప్రణబ్ ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రామని మహమా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆఫ్రికా పేరుతో రాసిన గీతాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదం మానవాళికి శాపంగా మారిందన్నారు ఆయన. 21 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అనర్హులయ్యే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ సర్కార్లో 7 మంత్రులుండాలి. కానీ కేజ్రీవాల్ 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శుల పేరిట వారికి కారు, కార్యాలయం, ఇతర వసతులు కల్పించారు. అంటే వారికి కేబినెట్ హోదా కల్పించినట్లన్నమాట. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు. ఈ బిల్లుపై తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘానికి పంపారు. లాభదాయకమైన జోడ్ పదవులు అనుభవిస్తున్న కారణంగా వీరిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఎమ్మెల్యేలకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి వీరు సమాధానం కూడా ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఓ సినిమా రూపొందబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 12కు పైగా భాషల్లో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. 2017 చివరిలో థియేటర్లో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ద మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ పేరిట సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం ఆధారంగా చిత్రీకరణ జరగనుంది. ఆగస్టు 30న చిత్ర టీజర్ విడుదల చేయాలని నిర్మాతల ప్రయత్నం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలు ప్రధాన పాత్రలకు నటీనటుల ఎంపిక పూర్తి కాలేదు. పంజాబ్కు చెందిన ఓ యువ నటుడు రాహుల్ గాంధీ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉధంపూర్ జిల్లా ఖుద్ ప్రాంతంలోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్పీఎఫ్ జవాన్ల దాడికి దిగారు. ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతమయ్యాడు. 3 జవాన్లకు గాయాలయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లు బస్సును చెక్ చేయడం కోసం ఆపగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. 24 గంటల్లోనే ఇది 2వ ఉగ్రదాడి. అలహాబాద్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తూ అధికారం ఇచ్చాక ప్రజలకు నష్టం కలిగిస్తే తమను తరిమేయాలన్నారు. మాయావతి, ములాయం తోడు దొంగల్లా వ్యవహరిస్తూ 5 ఏళ్లు పాలిస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పారు. మాయావతి, ములాయంల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి బీజేపీ పట్టం కట్టాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ను 5 ఏళ్లలో అభివృద్ది బాట పట్టిస్తామన్నారు మోడీ. జోధ్పూర్లో భారత వైమానిక దళానికి చెందిన MiG-27 ఫైట్ జెట్ కూలిపోయింది. విమానంలోని పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. మరో 3కి గాయాలయ్యాయి. విమానం పాత్వి కావడంతో సాంకేతిక లోపంతో కూలిపోయిందని అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జైపూర్లో దారుణం జరిగింది. 3 ఏళ్ల చిన్నారిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. మాటల్లో చెప్పలేని విధంగా టార్చర్ పెట్టారు. అనంతరం ఆ చిన్నారిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం జోధ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది.
గుజరాత్ ఆనంద్ ఏరియాలో విషాదం నెలకొంది. నిర్మాణంలో భవనం కూలిపోయి 4 మృతి చెందారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఇటీవల బిల్డింగ్ పనులు మొదలయ్యాయి. పైకప్పు కూడా వేశారు. అయితే నాణ్యత లేని మెటీరియల్ వాడడంతో అది కుప్పకూలింది. అక్కడే పనులు చేస్తున్న కూలీలు చనిపోయారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు స్థానిక పోలీసులు. గౌహతిలో ఏసీబీ అధికారులకు ఉచ్చుకు భారీ అవినీతి తిమంగళం చిక్కింది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అవినీతిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతని ఇంటిపై దాడులు చేశారు. తనిఖీలో భారీగా జంతువుల శరీర భాగాలు, ₹1 కోట్ల నగదు దొరికినట్టు అధికారులు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో నగదు ఎక్కడిది, ఎవరిచ్చారు? జంతువుల శరీర భాగాలను స్మగ్లింగ్ చేస్తున్నాడా? ఇలాంటి విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.